ఎక్కువ నా పాటికి నేను బండి రిపేర్ చేయించుకుంటా ఉంటే మధ్యలో ఈ కుక్క వచ్చింది. యూట్యూబ్ లో చూసి గుర్తుపట్టింది అనుకుంటా. అసలు దాని సైజు ఉంది మామ, అసలు దాన్ని చూడంగానే మైండ్ పోయింది. అసలు మీ కెమెరాలో సరిగ్గా కనిపిస్తుందో లేదో గానీ అసలు అది ఎంత పెద్దగా ఉందంటే సెయింట్ బెర్నార్డ్ ఉన్నంత ఉంది. మళ్ళీ ఇది ఒక ఇండియన్ స్ట్రీట్ డాగ్. దీనికి ఎవడు బొట్టు పెట్టాడో తెలియదు గానీ గ్రీజ్ ఆయిల్ తో బొట్టు పెట్టాడు. జనరల్ గా బయట స్ట్రీట్ డాగ్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే స్నూఫీ గాడే పెద్దగా ఉంటాడు అనుకుంటే స్నూఫీ గాడు వీడి తొడంతున్నాడు. వీడి కాళ్ళు కూడా అసలు సూపర్ పెద్దగా ఉన్నాయి అనమాట. పంజా సైజ్ చూసారు అసలు ఏ లెవెల్లో ఉందో. అయితే నా పాటికి నేను వాడితో ఆడుకుంటా ఎంజాయ్ చేస్తా ఉంటే ఆ గ్యాప్ లో ఒక పిట్ట నా షూ మీద రెట్ట వేసింది. ఇంట్లో బట్టుగా టార్చర్ పెడతాడు అనుకుంటే బయటేమో ఈ పిట్టలు. నా దగ్గర ఏ షూ అయినా రెండో రోజుకే పాడైపోద్ది, కానీ ఆ షూ వేసుకోవడం ఇదే మొదటిసారి. కొత్త షూస్ మామా, ఫస్ట్ టైం వేసుకున్నా. సర్లే ఇంకేం చేస్తాం, ప్రకృతితో మనకున్న కనెక్షన్ అలాంటిది. ఈ సందర్భంగా నేను ఆ దరిద్రానికి ఒకటే చెప్దాం అనుకుంటున్నా. చెప్పకుండా వెళ్ళిపోగా నిజంగా వెళ్ళవు కదా. కానీ మామ ఏ మాట కామాట, ఒక అందమైన కుక్క రోడ్డు మీద వెళ్తుంటే చూడకుండా ఉండలేను మామ. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.